ఓ రానియా ఎందుకండి మందకూతుందేంట్రా వెనకాలు ఏడుస్తుంది నాకు వెనకూపు చిన్నప్పటి నుండి అలవాటే. ఓహో వాడు దెబ్బకి ఎడ్లు జోరుగాను పరిగెడితే వాడు ఎటకెళ్ళిన వరకు ఏకంగా కొట్టాడు. వాడు ఎటకెళ్ళిన వరకు వేగంగా కొట్టాడు. ఇసుకలోన కుంచెలు ఇరుసుకుంటూ పడ్డాయప్పో. అమ్మా ఓరిహో ఓరిహో ఊరనయ్య ఊరైతే మోగలేస్తుందిరా. మాగలేసిందమ్మా. ఎంత పని చేసింది ఊరు. ఇదేంటి ఊరే ఈ చెప్పేంటే కొంచెం పోయి దిగిపోయింది. అన్నయ్య నువ్వు వెళ్ళి ఎద్దులు లేపరా, నేను ఉండేస్తాను. నేను ఎద్దులు లేపాలా? సరే లేపుతానేమ్మా. ఊరే 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 వెనక్కెళ్తే తన్నేస్తుందిరా. ఏమంటాడంటే తన్నేస్తుందంటే జాగ్రత్త రోయ్. ఓరిహో చెల్లమ్మా కాళ్ళు ఎగర తీస్తుందండి. నీ చెప్పాను కదా వెనక్కెళ్తే తన్నేస్తుందని. ఓ పని చేయి, ముందు నుంచి లేపరా. ముందు నుంచా? మొకర పట్టుకుని లేపేసి. అని కొమ్ములు లేవా? కొమ్ములా ఎదుకు కొమ్మే ఇంకొక కొమ్ము రెండు ఉండేవిరా మా ఊర్లో. ఆవుతోటి దెబ్బలాడింది, ఒక కొమ్ముకి ఎయిడ్స్ వచ్చి చిరిగిపోయి. ఇప్పుడున్నది ఒక్కొమ్మే. ఆ ఒంటి కొమ్ము సాధన ప్రాణం పోవడానికి. నిజమే రోయ్, తగల చోట తగిలిపోయిన కష్టమే కదా. మరి ఎద్దు ఇప్పుడు ఎలా లేస్తుంది? ఎద్దుకి లేపాలా? ఎద్దుకి లేపాలంటే ఈజీగా లేచిపోద్దమ్మా. ఎలా? దానికి తోక ఉంది కదా, ఆ తోక పట్టుకుని పట్టి నిలిపితే లేచిపోద్ది. తోక పట్టి నిలిపిస్తే లేచిపోద్ది. అలాగేం కాదు, ఆ తోక నీ చేతి దొరకపోతే చిన్న పని చేయి. ఏం చేయాలి? తోక కింద ఒక్కరా మీద ఒక్కర పెట్టి గట్టి నొక్కేరా. ఆయన కొన్నిదే జాండ తోక, అందులో కింద కర్ర మీద ఒక్కర నొక్కితే సగం చచ్చిపోదా? ఫోన్ అలాగని చచ్చిపోద్ది అనుకుంటే ఓ పని చేయరా, గట్టి కరిసిరా. గొప్ప సులువు నేర్చానవరా. ఇందుకు ఎల్లరెంత ఆ ప్రక్కకి నువ్వు లేపు నేను ఉండేస్తాను. అలాగే. ఓ ఓ ఓ ఓ అన్నయ్య ఏమైందిరా? సగం లేచిపోయిందమ్మా. ఆరిహో మంచి రక్త పుష్టి మీద ఉందమ్మా ఎద్దు. రక్త పుష్టిగా ఉందిరా, కానీ ఎద్దుతో గొప్ప ఇబ్బంది పడుతున్నాను. నీకేం ఇబ్బంది? ఒరే బాబు తోలితే నడదు, అమ్మితే చెల్లదురా. గుడ్డెద్దు. గుడ్డెద్దా? అయితే మా ఎద్దు బాగా చేత వద్దు. ఏరా మా ఇంటికి సొట్టెద్దు ఉంది. అంటే మనం మీ అమ్మ గట్టి తోసింది అది లేదు, ట్రాక్టర్ కింద పడిపోయింది మా అన్న. అన్నయ్య అలాగైతే నీకు నాకు సొమ్ముతో పని లేదు. వనాలు ఉంటాయి కదా, అవి చూసి నీ దొడ్డు తోలుకుపోరా. ఇనికేం వానాలమ్మా, మహా ఉంటే పళ్ళు పుంజుడు లేకపోతే జత. పుంజుడు చెత్త కాదురా బాబు, ఎద్దు శాంకలు అయిపోయింది. శాంకలు చెయ్యెత్తుతాను చూడు శాంక. ఈ శాంకలు కావరా, పళ్ళు అరిగిపోయినాయి. ఇంకా చూడు, నెత్తి మీద సొక్క ఒకటి, కొండే ఒకటి. ఎంతకీ అసలు వానం చూసావా? అసలు మనం ఏంట్రా? ఓ రెండు కాలు మధ్యన పెద్ద తిరుగుడు ఉంది. అయ్యో ఇన్ని వనొత్తుడు నాకు వచ్చేదిరా. మరి అచ్చనిద్దు నీకెందుకురా? ఎద్దేది నాకు బాగా వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి ఎద్దు లేపరా. నువ్వు ఉండయమ్మా. ఓ ఓ దద్దా 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 బాగా లేచిపోయిందమ్మ ఎద్దు. ఇసుకల్లో ఉన్న కుంచెలు ఇసుకుతుగా పడ్డాయప్పో. ఆ బండి చూడగానే నా మనసంతా నీరైపోయిందప్ప. ఏమా పలగైపోయింది? ఎందుకో తెలుసా? బండోడు కాదప్ప భగవంతుడే కాని ఏనుగులాగా సత్యవంతున్నదో కాని కొల్లర్ర చేశాడు, కొల్లు బీగించాడు, పరాలు పట్టుకొని పట్టి వేసేశాడు, రోడ్డెక్కించాడు, రోజయించి కొట్టాడు. ఎనిమిదయ్యేసరికి కిందరమ్మ గుడి తాళ దింపేశాడప్పో. వాడంత మంచోడప్పో, రెండెట్ల బండి కుర్రోడప్ప. వాడంత మంచోడప్పో, రెండెట్ల బండి కుర్రోడప్ప. ఏటా ఎత్తు పరుగు? ఓహో అంటే ఎద్దు అవుతుంది. ఈ ఎద్దు ఆగాలంటే ఒక పని చేయి. ఏంటి? ముందు కొమ్ము పట్టి. ముందు అంటే మొట్టమొదట కొమ్ము పట్టేసి ఓహో అని కింద తవ్వాలి. ఏంట్రా? గంగడోలు. అప్పుడు ఎద్దు అవుతుందన్నమాట. చూసావా? ఈ రెండెడ్ల బండి ప్రయాణంతో ఇటువంటి చాలా ఇక్కట్లున్నాయి కదా. ఆ నవాబోజరాజు భూలక్ష్మీదేవి పల్లకి మీదే త్రికాలజ్ఞుడైనటువంటి జటంగ మహాముని దగ్గరికి వెళ్ళారు. అవునయ్యా, అప్పుడు ఆ జటంగముని భూలక్ష్మిని దివ్య దృష్టితో చూసి సంతానం కలిగే మార్గం చెబుతున్నాడయ్యా. ఎలా చెప్తున్నాడమ్మా? చూడన్నీ చెబుతాడు. ఓ భరత వీర కుమార ముని జటంగ పలుకు
జటంగముని భూలక్ష్మిని చూసి అమ్మా భూలక్ష్మి, అమ్మా భూలక్ష్మి, నీకు సంతానమే కావాలంటే ఇచ్చటికి ఈశాన్యమున ఈశాన్యమున చీకట్ల కోపురం చేసే మధ్య చెట్ల తోట ఉంది. ఆ తోట మధ్య నాగేంద్రుడు పుట్ట ఉంది. నాగేంద్రుడు పుట్ట ఆ ఉంది. పుట్ట మీద బాలమామిడి చెట్టు చెట్టు ఉంది. ఉంది. ఆ చెట్టెక్కి ఎక్కి 7 పండ్లు కోసి కోసి ఆ పండ్ల రసాన్ని ఆరగించావంటే తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పాడయ్యా. అంతేనా? కళ్ళు మూసుకొని కైలాసానికి వెళ్ళిపోద్దేమో అనుకున్నాను. కైలాసం ఏంట్రా? అమ్మా మరి భూలక్ష్మీదేవికి పిల్లలు కావాలంటే జటంగ మహాముని ఎక్కడికి వెళ్ళమన్నారు? ఏం పండు తినమన్నారు? బాలమామిడి పళ్ళు తినమన్నారు. మరి ఆ బాలమామిడి పండు ఎక్కడ ఉంది? చెట్టుకుంది. మరి ఆ చెట్టు ఎక్కడ ఉంది? పుట్ట మీద ఉంది. మరి పిల్లల కోసం ఆశపడి చెట్టు ఎక్కాలంటే కాలు ఎక్కడ పెట్టాలి? పుట్ట మీద పెట్టాలి. పుట్ట మీద కాలు ఎడితే పుట్టలో ఉన్నాడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? 2 నాలుకలు తీరుకొని వస్తాడు, పోటు పొడి చేస్తాడు. ఓ నాగేంద్రుడు ఉంటాడు కదా, కాటు వేసేస్తాడని. ఆ మునీశ్వరుల దగ్గరికి వెళ్తే ఇల్ట మాటలు చెప్తారు. భూలక్ష్మీదేవికి పిల్లలు కావాలనుకుంటే ఒకసారి నా అడ్రస్ చెప్పు. నీ అడ్రస్ ఏంట్రా మాకు తెలియనట్టు? శ్రీ గణేశ్వర బుర్రకద్దలం వాసు మాస్టారు పార్టీ, చినదోగాం గ్రామం, తిలారు రైల్వే స్టేషన్ దగ్గర, నరసనపేట తాలూకా, జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈ అడ్రస్ ప్రకారం ఎవరైనా వచ్చారంటే మా జంక్షన్ లో మనలాంటి బుర్రకథలే కాకుండా బ్రహ్మాండమైన దాసురాలు ఉంది. ఈవిడేం చేస్తుంది? పిల్లలు లేని వాళ్ళకి ఎంతో మందికి పతి అంటే శివాలేసింది అనమాట. ఆ పతి చూసిన వెంటనే హైబ్రిడ్ కొబ్బరి బొండాల గుత్తులు పిల్లలు పుట్టిపోయారు. ఆవిడ సంగతి నీకెలా తెలుసు? నేను ఒక రాత్రి అంతా వెళ్ళాను. ఎందుకా? పిల్లలు లేరు నాకు. అయ్యయ్యో. అప్పుడు మా ఆవిడేమో ఏమండి మన ఊర్లో దాసురాలు ఉంది కదా, మరి ఆవిడ దగ్గరికి వెళ్తే రూపాయి కొరసా, ఆవిడంటే నీకంత చాలా మంది వస్తున్నారు, మనం వెళ్దాం పద అన్నది. సరే అని చెప్పి వెళ్ళామమ్మా. ఇక ఆ దాసురాలు మా కోసం గొప్పగా శివాలయం చేసింది. ఏమని చెప్పింది చెప్పరా? చెప్పరా. ఉత్తర దిక్కు తిరిగి వందనం చేశాను, దక్షిణ దిక్కు తిరిగి దండం పెట్టాను. నా తమ్ముడు శరణుడు నా 7 కొండలంకంలో, నా సింహాద్రప్పంలో, నా రాయగడ మధ్యగారంలో, నా విశాఖపట్నం కనక మహాలక్ష్మి తెల్లో, నా చెల్లులు శరణే రామ 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 ఆ మత్స్యావతారు, ఆ మదిలోకి రారు, ఆ కూర్మావతారు, ఆ కుదురుగా రావయ్యో, ఆ వామనావతారు, ఆ వడిగా రావయ్యో, ఆ నరసింహవతారు, ఆ నడిసే రావయ్యో, ఆ పరశురామతారు, ఆ పరుగున రావయ్యో, ఆ రామావతారు, ఆ రైమున రావయ్యో, ఆ కృష్ణావతారు, ఆ కృష్ణచేతరారు, ఆ బుద్ధావతారు, ఆ బుద్ధికి రావయ్యో, ఆ కలికావతారు, ఆ కదిరిమదిలోకి రారు. నా తమ్ముడు శరణుడు రామ 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 శరణు 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 రామ రామ. రాక రాక నీ చెంతకొచ్చానయ్యా. నీ చెల్లెలు వచ్చినాదు, ఆ శరణులు వచ్చినాదు, సంపద లేదాను, పిల్లలు లేరాను, ఆ పీకులాడినాడు, ఆ బిడ్డలు లేరాను, ఆ బాధలు పడ్డాడు, ఆ కొడుకునియ్యరారు, ఆ కోదండరాము, ఆ బిడ్డనియ్యరారు, మరి కొద్దావతారు, ఆ సంతతియ్యరారు, ఆ సాకేతరాము. నా తమ్ముడు శరణుడు రామ 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 శరణు 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 వాళ్ళ సీల్లులు సీలులో సీల్లులా. ఆగు తల్లి, చెల్లులేంటమ్మా? చెల్లులా? వాళ్ళ చిట్టి చెల్లులో, నా పొట్టి చెల్లులో, నీకెలాగ పుడతారు పిల్లలు. వాళ్ళ చెల్లులా నీకు కప్పదోషం తగిలిపోయింది. కప్పదోషమా? ఇదేదో గొప్ప దోషం లాగుందే. నువ్వు క్యాంప్ వెళ్తుండేటప్పుడు ఒక ఆడ కప్పకు కుమ్మేశావే, ఆ కప్పదోషం పోకపోతే గాని నీకు పిల్లలు పుట్టరే. ఏమి చెయ్యకు, పెద్ద కష్టపడిపోక్కర్లేదు, పెద్ద ఖర్చు అక్కర్లేదు. అప్పచెరులా తక్కువ ఖర్చుతోటే కప్పదోషం పోద్ది. అదేదో చెప్పు స్వామి. ఒక 1/2 కేజీ గోధుమ పిండితే ₹1.5 బెల్లం, అందులో నెయ్యి, అట్టల రేఖ మీద పలాసుకు పొయ్యి, అది తిన్నగా గడ్డ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ పసుపు ముద్దతో ఇంత కప్ప బొమ్మను చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టి అక్షంతాలతో పూజించి అట్టల రేఖ మీద పలాస పోస్తావు కదా, అది అరిటాకు మీద నైవేద్యంగా పెట్టి 2 చేతులు జోడించి నేను చెప్పినటువంటి కప్ప మంత్రాన్ని భక్తితో చెప్పు. ఏంటో చెప్పు స్వామి. 2 చేతులు జోడించు, 2 కళ్ళు గట్టిగా మూసుకో. ఇప్పుడు చెప్పు. కప్పమ్మ కప్పమ్మ కప్పమ్మ, నిన్ను కాలుతో తొక్కడము తప్పమ్మ, నిన్ను కాలుతో తొక్కడము తప్పమ్మ, ఇదిగో ఇదిగో పప్పమ్మ. అది నేను అనాలా స్వామి? అనకపోతే పప్ప, అనకపోతే కప్ప నోరు ఇలాగే.
కప్పగా నోరు తిరగపోతే నీకు పిల్లలు మరి తప్పనిసరి పోతారు. అయ్యయ్యో అందుకే అది అనాలమ్మా. తప్పదా? ఇలా కప్పదోసం పోయించుకు తరువాత ఏడుకొండల వారిని నమ్ముకొని ఆ వెంకటేశ్వరి దర్శనం చేసుకొని ఆ గోదావరి పుష్కరంలోన ఆ ముక్కు పట్టుకొని మమ్మాడు గాని ములుగునట్టయితే సన్ని గొడ్డలాంటి బిడ్డ నీ అడ్డల్లో ఫుల్ గ్యారెంటీ అని చెప్పిందనమాట మీ దాసరాళ్ళు. ఆహా. ఎప్పుడైతే అలా చెప్పిందో చెప్పిందో? మరి భూలక్ష్మీదేవిలాగా మా ఆవిడికి కూడా పిల్లల మీద చిన్న కక్కురుతుంది అసలు కదండి. అమ్మ ఆ. కప్పదోసం తొలగించుకున్నాం. తొలగించుకుందండి. ఆ ఏడుకొండల వెంకన్న దర్శనం చేసుకున్నారు. గోదావరిలో ములిగీసాం. ఆహా. ఇంటికి వచ్చిన తర్వాత మంచి ముహూర్తానికి అక్కడికి 11 మాసాలకి నాకు కొడుకు పుట్టాడు. కొడుకు అంటే గాడిద కొడుకు. ఎవడ్రా గాడిద కొడుకు? నువ్వు కాదురా, నాకు నా ఆవిడికి పుట్టినటువంటి బిడ్డ. ఆడమ్మ ఏరా నీలాంటి మేనత్త మేనమామలు తెచ్చినటువంటి అన్ని చక్రికాయలు అంటిపోండి తిన్నాడు, సూపర్ బిస్కెట్ తిన్నాడు. పప్పలు తిని తిని నాలుగు బలిసి అయ్యో 4 సంవత్సరాల దాకా నా కొడుకు ఒక మాట రాలే. మోగడైపోయాడేమో పాపం. మా ఊర్లో నీలాగా అందరూ అన్నారు, వాసు మాస్టర్ గారు స్టేజీ ఎక్కితే చిలక పలుకులు పలుకుతాడు, కొడుకు మాత్రం మోగోడైపోయాడు. ఎందుకని మంచిది మాస్టర్ వసపట్టమన్నారు. నేను వసపట్టాను. అయితే 4 సంవత్సరాల 3 మాసాలకి నా కొడుకు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అమ్మ అన్నాడు. మంచి మాట అన్నాడు. వాళ్ళ అమ్మ కాలు చేయి పడిపోయి. అయ్యో ఏరా అమ్మ ఈడెప్పుడైనా నాకు నాన్న అనేస్తాడు, మరి నేను బుర్ర కథల పని చేయను అన్నాడు. కనిపించడం మానేశాను. ఎప్పుడైతే కనిపించడం మానేసావో మరి కాలు చేయి పడిపోయిన మా ఆవిడ కింద ఎవరు చేస్తారు? అలాగని చెప్పి మా అత్తకి తీసుకొచ్చాను. ఆ ముసలిదాయి నా కొడుకు కింద మా ఆవిడ కింద సేవలు చేస్తాను. మా ఇంట్లోన పెళ్లికి నేను మా ఆవిడ ఫోటో తీసుకున్నాం. అయితే ఆ ఫోటో గోడకుంది. నా కొడుకేమో వాళ్ళ అమ్మమ్మకి ఆ ఫోటో దగ్గర తీసుకుని అమ్మ అన్నాడు. ఫోటోలో ఉన్నది ఎవరని అడిగాడు. ఆ మర్మం లేని ముసలిదాయి చెప్పేసి వాడేండ్రా మీ నాన్న అని. అప్పుడు ఈ మూగు నా కొడుకు ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి నాన్న అన్నాడు. అయితే నీ కాలు చేయి పడిపోయి ఉంటది. అలాగనే బెదిరాను గాని ఆ భగవంతుడి దయవల్ల మనకేం కాలే. ఆ పక్కింటోడికి పడిపోయింది కాలు చేయి. అదేంట్రా బాబు, నీ కొడుకు నిజమైన తండ్రి నువ్వైతే నీకే పడిపోవాల్సింది. అప్పుడు అనుకున్నాను ఏమని, పెంపకానికే నేను నాన్నను గాని కాశీ పూసిన తండ్రి ఆడేనండి. ఊరు ఎంత పని జరిగిపోయిందిరా. చూడమ్మా, ఇటువంటి దురదృష్ట జాతకుడైన కొడుకు కోసం మేము ఇన్ని బాధలు పడ్డాం కదా. మరి నాలాగే పిల్లల కోసం ఆ భూలక్ష్మీదేవి చెట్టెక్కింది, పుట్టెక్కింది, కొమ్మెక్కింది, రెమ్మెక్కింది కదా. ఆ అమ్మ కూడా ఇటువంటి దురదృష్టవంతులైన పిల్లలు పుట్టారేమని. అది నీ అనుమానమా? నీ పిల్లలని పిల్లలు కాదయ్యా, ఎలాంటి వారు పుట్టారో నేను చెప్తాను. ఆ భూలక్ష్మీదేవి చెట్టెక్కి ఆస్కుల కంపడ పండ్లు ఏరుకుని దిగి వచ్చింది. కానీ మునీంద్రుడు చెప్పినట్లు ఆ ఒడిలో 7 పండ్లు మాత్రమే ఉన్నవయ్యా. 7 పండ్లే ఉన్నాయి. తిరిగి చెట్టు యొక్క పండ్లు కోసి ఉండగా పుట్టిండు శరవేగంతో నాగేంద్రుడు విశాఖను ద్రక్కొచ్చు వసే నా అనుమతి లేకుండా చెట్టెక్కావు, ఆడదాని ఇంత అహంకారమా అంటూ చెట్టు చుట్టు పెట్టి కరువు పోయాడు. అందుకే భూలక్ష్మీదేవి ఆ నాగేంద్రుని చూసి ఎలా ప్రార్థిస్తుందో మా నాన్న చెబుతాడు. అసుర సుర విద్యాధర గంధర్వ దేవ పునేంద్ర సేవిత అసుర సుర విద్యాధర గంధర్వ దేవ పునేంద్ర సేవిత ఓ నాగరాజా, పుత్ర సంతానం కాంక్షి చెట్టెక్కాను. పునేంద్ర, ఇదేని నీ ఉదార స్వభావము. నాకు సంతానం కలిగిన 9 మాసములకు శేష పౌర్ణమి వస్తుంది. తప్పక నా కంట ప్రాణాలు ఇస్తాను స్వామి. అటులైనా ఓ భూలక్ష్మి, నాగేంద్ర, నీకు 7 ఆడపిల్లలు పుడతారు. అవునా? అందులో చిన్నదానికి నా పేరున బాలనాగమ్మని పేరు పెట్టుకో. అలాగే స్వామి అని చెప్పి నాగేంద్రుడు అంతర్ధానమయ్యాడు. ఆ వరానందుకున్న భూలక్ష్మీదేవి ఇంటికి చేరుకుందయ్యా. లక్ష్మీ నవాబోజు రోజులు కలిసి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇంతలో నాగేంద్ర వరం వల్ల 7 ఆడపిల్లలు పుట్టారు. ఆ 7 ఎటువంటి పేర్లు పెట్టారమ్మా? చూడు అన్నయ్య చెబుతాడు. బాలిక పనుల పేర్లు విరుడి తందనానా పెద్ద కుదురు సూచన రెండవ కూతురు చంద్రనాభో కూతురు ఉత్తర కన్యా నాలుగవ కూతురు దక్షిణ కన్యా ఐదవ కూతురు ముని కన్యాక ఆరవ కూతురు పగడల నాథో ఏడవ కూతురు బాలనాథో ఈ విధంగా భూలక్ష్మీదేవి పిల్లల శృంగార లావణ్యం చూసి చాలా సంతోషిస్తుంది. కానీ తన ప్రాణ రహస్యం దాచిన లాభం
లేదని మహారాజుకు తెలపగా మహారాజు మహారాణి గారిని రక్షింపదలచి కొలన చుట్టూ నాగరాజు రాకుండా ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ సర్వంతర్యామైన నాగరాజు రాకుండా ఏ మానవ మాత్రుడు ఆపగలడమ్మా? ఆ భూలక్ష్మి ఉండే తొట్టిలో ప్రవేశించి భూలక్ష్మిని కాటు వేశాడు. అయ్యయ్యో. పాపం గుట్టగుట్ట ప్రాణాలతోన్న భూలక్ష్మీదేవి నవాబోజరాజును పిలిచి మారు పెళ్లి చేసుకోవద్దని ప్రమాణం చేయించి ప్రాణాలు విడిచిందయ్యా. అయ్యయ్యో. ఆ తల్లి లేని పిల్లలు కళావిహీనులై తల్లి కొరకు తలడెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా కొన్నాళ్ళైన తర్వాత మంత్రుల సహాయంతో మనవాది పట్నం రాజు ధవళరాజు భూపతి కూతురు మాణిక్యాల దేవిని పెళ్లి చేసుకున్నాడయ్యా నవాబోజరాజు. అంటే రాజు మాట తప్పాడు కాబట్టి జమ్మప్ప నాయుడులాగా దెబ్బతిన్నాడు. జమ్మప్ప నాయుడు అలాగే 7 గ్రామాలకి మునసబునని అధికార గర్వం ఉందని ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు కూడా మోజిపడి ముచ్చటగా 3వ పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? ఆ రెల్లి ఆదెమ్మని. అవునయ్యా. అటువంటి అప్పలనాయుడు ఆఖరికి భిక్షాధికారి అయిపోయి పళ్ళుకాడు పట్టుకుని పళ్ళు అమ్ముకున్నాడమ్మా. ఆ జానపద కళా దృశ్యాన్ని ఆస్థాన జానపదులు ఆ నవాబోజరాజు గారి పునర్వివాహ శుభ సందర్భంలో ఎలా ప్రదర్శిస్తున్నారమ్మాయి? ఏ విధంగా ముస్తాబవుతుందయ్యా? ఎలా ముస్తాబులైంది? తలనున్నగ దువ్వి జడనే వేసింది, పువ్వులు పెట్టింది, అది ఎదిరుగున్నది, బుటకాదుకు పెట్టి బొమ్మలాగున్నది, చేరే కట్టిందా ఎదిరుగున్నది, నిలువు అద్దములో నీడలు చూసిందా, అది పచ్చబద్దల పుట్ట నెత్తిని పెట్టిందా, తోటకి వెళ్ళిందా, అది చెట్టులు ఎక్కిందా, కాయలు ఏరిందా, 300 కాయలు దప్పలు వేసింది. ఈ విధంగా పిల్లలు గోలు గోలును దుఃఖిస్తున్నారు. ఇందులో చనిపోయిన భూలక్ష్మీదేవి మాయా కోత రూపంలో వచ్చి ఆ పిల్లలను ఒక గృహంలో చేర్చింది. అక్కడ పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు. ఒక రోజు గండికోట డేగల వేటకే వచ్చిన కార్యవర్ధరాజు ఆ అమ్మాయిల సంగతి తన తండ్రికి చెప్పగా రామవర్ధరాజు తన చెల్లెల కుమార్తెలను తెలుసుకుని 7 పిల్లలను తీసుకుని వచ్చి తన 7 కుమారులకిచ్చి వివాహం చేశాడయ్యా. 7 అక్క చెల్లెలకి 7 అందములు చేసుకున్నారా? నాకు చిన్న అనుమానం. ఏంట్రా? ఒక తల్లి పిల్లలే కదా, రూపురేఖల్లోనూ ఒక్కలాగే ఉంటారు కదా. అవును. ఎవరి పిల్లం ఎవరు మొగుడు ఎవరో వాళ్ళకి తెలియదు కదా. అందుకోసమని గుర్తుగా వాళ్ళ దండల మీద పచ్చబొట్లు పొడిపించిస్తే
మా ఊరు సుబ్బారావులాగా. నిజమే రోయ్. అమ్మో ఆ సుబ్బారావు మరదలు పచ్చబొట్లు అంటే గొప్ప ఇష్టము. అందుకే పచ్చబొట్లు పొడిపించారు మామ అని చెప్పి వాడికి ఎలా సాధించిందో తెలుసా? చెప్పమ్మా. పచ్చబొట్లు పొడిపించారు మామ. ఓహో పరకిచ్చి పొడిపించావు నాకు. పచ్చబొట్లు పొడిపించావు మామ, పరకిచ్చి పొడిపించావు మామ. పచ్చబొట్లు పొడిపించారు మామ. పరకిచ్చి పొడిపించావు నాకు. పచ్చబొట్లు పొడిపించావు మామ, పరకిచ్చి పొడిపించావు మామ. అయ్యేమేమి పచ్చబొట్లు కావాలి ఎవరి పిల్ల, ఏమేమి పచ్చబొట్లు కావాలి ఎవరి పిల్ల, అయ్యేమేమి పచ్చబొట్లు కావాలి ఎవరి పిల్ల, ఏమేమి పచ్చబొట్లు కావాలి ఎవరి పిల్ల. ఇంకేమిటి కావాలి మరదల మంగమ్మ, నీకేమిటి కావాలి కోడల నరసమ్మ. పచ్చబొట్లు పొడిపించరు మామ, పరకిచ్చి పొడిపించావు నాకు. ఓహో ఓహో ఏయ్ మొక్క ది ది అది ఒకటి ఇది ఒకటి అప్పన్న కొండొకటి, అప్పన్న కొండొకటి, అడివారం చెరువు ఒకటి, చెరువు మధ్య గుడి ఒకటి, అడివారం చెరువు ఒకటి, చెరువు మధ్య గుడి ఒకటి, గుడిలో నాకంత ఒకటి, గరుడ స్తంభం ఒకటి, ఒకటి గరుడ స్తంభం ఒకటి. బావా నాకు ఎక్కడ ఎక్కడంటే దండ మీద పొడిపించరు బావా, బావా దండ మీద పొడిపించరు బావా, బావా పచ్చబొట్లు పొడిపించారు బాబా, పరకిచ్చి పొడిపించావు మామ. పొడిపిస్తా. ఆహా నల్లగా బాగా పండింది. బాగుందా? ఎక్కడైనా అంతేకాదు మాము, శ్రీరాముని బాణాలు సీతమ్మ పాదాలు, శ్రీరాముడి పాదాలు, సీతమ్మ పాదాలు, లక్ష్మణుని అందాలు హనుమంతుని వాహనాలు, లక్ష్మణుని అందాలు హనుమంతుని వాహనాలు, లక్ష్మణుని అందాలు హనుమంతుని వాహనాలు, లక్ష్మణుని అందాలు హనుమంతుని వాహనాలు. మామా ఎక్కడ నాకు మండ మీద పొడిపించరు బావా, సూటిగా. బావా సూటిగాన పొడిపించరు బావా, బావా పచ్చబొట్లు పొడిపించరు బావా, బావా పరకిచ్చి పొడిపించు నాకు. బయలుదేరకనా చేరాడు కొట్టుకుని బయలుదేరు బయలుదేరు. సాలివాని ఇంటికెళ్ళి చుక్కులు చీర కట్టుకుంటే, వాళ్ళ ఇంటికెళ్ళి చుక్కల చీర కట్టుకుంటే, సాలివాని ఇంటికెళ్ళి చుక్కులు చీర కట్టుకుంటే, వాళ్ళ ఇంటికెళ్ళి చుక్కల చీర కట్టుకుంటే, లక్ష్మీవరం సంతకెళ్ళి ఎర్ర గాజులేసుకుంటే, లక్ష్మీవరం సంతకెళ్ళి ఎర్రగాజులు, మామా లక్ష్మీవరం సంతకెళ్ళి ఎర్ర గాజులేసుకుంటే, లక్ష్మీవరం సంతకెళ్ళి ఎర్రగాజులు వేసుకుని. బావా నచ్చిందా? ఆహా నా అందం నచ్చిందా నీకు? ఆహా. బావా నా సొగసు నీకేరా బాబు, బావా పచ్చబొట్లు పొడిపించరు బావా, బావా పరకెచ్చి పొడిపించరు నాకు, బావా నల్లగా అమ్మో అంత గట్టిగా వద్దు బాబోయ్, భరించలేకపోతున్నాను అమ్మో. వెళ్ళిపోతావా వెళ్ళిపోతా. బావా పెళ్ళిందా? ఆహా అమ్మా ఆడు సూత్తోటి నీకు పొడుస్తుంటే నాకు గుండు జల్లు జల్లు అన్నది. సరేలే పొడిపించుకున్నాను కదా. ఇలా ఆ ఏడుగురికి కూడా పచ్చబొట్లు పొడిపించేస్తే ఎవరి భార్య ఎవరో ఎవరి భర్త ఎవరో తెలిసిపోద్ది కదా. కదా. అలా ఏమేం చేశారా? దత్తమ్మ అంత తెలివి తక్కువలేం కాదురా, అంత అనుమానాలు కదా. నీకు అనుమానాలు ఎక్కువలే. మొత్తం మీదకి వాళ్ళు భార్యలకి వాళ్ళు చక్కగా పోల్చుకొని చక్కగా ఉన్నారన్నమాట. అవునయ్యా ఈ విధంగా కార్యవర్తి భార్య అయింది బాలనాగమ్మ. అవునమ్మాయి. కార్యవర్తి బాలనాగ పూల తోటలో ఆడుతూ ఉండగా ఉండగా అదిగో చూడయ్యా ఎంత అందంగా ఉందో ఆ ఉత్తమని ఇల్లాలు ఇల్లాలు. అని కాపాలి పకీర్ వానికి అద్దంలో చూపించింది. అంటే ఇంతవరకు అద్దంలో కనిపించిన సుందరాంగి ఎవరు అంటే ఆ మాయల మరాఠీకి కాపాలి వాడు ఈ కథ అంతా చెప్పాడు. అవునయ్యా అది చూసిన పకీరు అమ్మాయి ఎట్లాగైనా సుందరుని బంధించి తెస్తాను అని రెండు మునీశ్వరుడుగా ముస్తాబై సర్వశక్తులను సిద్ధం చేసుకుని బాలనాగమ్మ మేడకి వెళ్లి శంఖం గట్టిగా పూరించి గంట గణగణం రోగించాడు. ఎవరో భిక్షకు వచ్చారు కదా అని బాలనాగమ్మ భిక్ష పట్టుకుని రాగా ఆ ఊరిలో ఉండే బాలవర్తి రాజు తన బాల భాషలతో ఏమని చెబుతున్నాడయ్యా? బాల భాషలతో తంధానా వినుమమ్మ వాడు పకీరు మోసగాడే, తంధానా వినుమమ్మ వాడు పకీరు మోసగాడే, మోసగాడు కైలాసవాసిపై వేసవేసినాడే, తంధానా వినుమమ్మ వాడు పకీరు మోసగాడే, తండ్రి లేని సమయం తండ్రవాది వచ్చే, తంధానా
బాలవద్ద పలుకులు అర్థం చేసుకోలేని బాలనాగమ్మ నాగమ్మ. భిక్ష వేయటానికి అయి రాగా ఆహా. పకీరు తన మంత్రబలంబు చే హాయ్ హాయ్. బాలనాగమ్మను నల్ల కుక్కగా చేసి తన మాయమహల్కు చేరుకున్నాడయ్యా ఆహా. కుక్కను బాలనాగంగా మార్చి మార్చి? ఎంత చక్కటి దానివే ముచ్చట తీర్చివే ముద్దులు గువ్వ నాకు ముద్దు తీరిస్తే మోహనంగి మోహనాంగి. ఓటి నాటు నుండి కోటకు మహారాణి మహారాణివే. అంటూ బలత్కరించిపోయాడు అయ్యయ్యో. అందులో బాలనాగమ్మ మంచి యుక్తి పన్నింది ఏమిటి? పకీరు ఫకీరు